వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి అనే యువకుడు సంచలన ప్రకటన చేశారు. తనను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం 30 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తారని ప్రకటించారు. ఈ 30 లక్షల్లో హనుమాన్ మందిరానికి 10 లక్షలు, ముస్లిం వెల్ఫేర్కు 3.5 లక్షలు, క్రిస్టియన్ వెల్ఫేర్కు 2.5 లక్షలతో పాటు ఎమర్జెన్సీ ఫండ్కు 2 లక్షలు కేటాయిస్తానన్నారు. యువకులకు ప్రోత్సాహం ఇచ్చి తనకు అవకాశం కల్పించాలంటూ గ్రామస్తులను కోరారు ఆయన. స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా ఉత్సాహవంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను 30 లక్షలు డొనేట్ చేస్తా అని పేపర్ యాడ్స్ కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్రామ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. గతంలో ఎంతోమంది సర్పంచులు అయ్యారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను కొత్త తరం చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా. 30 లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా. ఆ డొనేట్ కూడా చెప్తున్నా, ఎక్కడ ఏ అమౌంట్ ఎక్కడెక్కడ వేయాలని కూడా చెప్తున్నా. 10 లక్షలేమో హనుమాన్ మందిర్ దేవాలయానికి ఇస్తున్నా, అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే. దాని తర్వాత 2.5 లక్షలేమో క్రిస్టియన్ వెల్ఫేర్కి, 3.5 లక్షలు ముస్లిం వెల్ఫేర్కి, 1 లక్ష మఠం కోసం ఇస్తా. ఎమర్జెన్సీగా రేపటికి ఎవరికైనా పానమ్మినికి ఎవరి దగ్గర డబ్బు లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ కోసము 2.5 లక్షలు జీపే అకౌంట్లో మెయింటైన్ చేస్తూ, అది ఎవరికైనా ఆపద వచ్చిందంటే దాన్ని వాడుకునేట్లా చూసుకుంటా. దీంతోపాటు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు జెడ్పీ ఫండ్స్ కానీ, ఎమ్మెల్యే నుంచి వచ్చే ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ కూడా గ్రామాభివృద్ధి కోసమే పెడతా. ఎలాంటి కానీ చొరబాటుతనం కానీ ఎలాంటి పనులు కానీ చేయను. మనస్ఫూర్తిగా దైవ సాక్షి చెప్తున్నా.